నాకు తెలియదు జ్యోతి. కాని శారద గురించి, తన మనస్సు గురించి నీకు తెలీదా? ఒకరికి హాని చేసే మనస్తత్వం, అపాయం కలిగించే వ్యక్తిత్వం శారదది కాదు. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్ది చెప్పుకోలేని జలదత్త. నేనొక అమ్మలా భావించి నాకు తోడుగా ఉంటుందని శారదమ్మని మా అత్తగారింటికి తీసుకెళ్లాను. కాని వాళ్ళు శారదమ్మని శత్రువుగా అనుకుంటున్నారు. నా కాపురాన్ని తనతో ముడిపెడుతున్నారు. చెప్పు శారదమ్మా, అసలు వాళ్ళని చంపాల్సిన అవసరం నీకెందుకొచ్చింది? నీ పిల్లలు నీకు దూరం కావటానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? చిన్నదానివైనా నీకు 2 చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను. దయచేసి ఆ గతాన్ని ఇప్పుడు గుర్తు చేయకు. ఇప్పటిదాకా నా మీద నీకు ఏ నమ్మకమైతే ఉందో ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. నన్నిలాగే తల్లిలాగే భావించు జ్యోతి. తప్పకుండా నీ నమ్మకం నిలబడుతుందని మాటిస్తున్నాను. సమయం వచ్చినప్పుడు నేనే అన్ని చెప్తాను. జ్యోతి, ఇంకొకసారి ప్రస్తావన తీసుకురాకు. శారదమ్మని ఏడిపించుకో, అర్థం చేసుకో.